హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు బెండకాయ టమాటా పులుసు ఎలా చేస్తారో చూపిస్తాను. చూడండి, దీనికి కావాల్సింది ఒక పావు కిలో బెండకాయ, ఒక ఉల్లిగడ్డ, పావు కిలో టమాటా, ఒక 5-6 పచ్చిమిర్చి. మనం వీటిని మొత్తం కడిగేసి కట్ చేసి పెట్టుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ సైజ్ ముక్కల్ని మనం కట్ చేసుకోవాలన్నమాట. మరి చిన్నవి కాదు, మరి పెద్దవి కాదు. ఇలా చిన్న చిన్న ముక్కల్ని కట్ చేసుకోవాలి. ఈ సైజ్ ముక్కలు ఇలా. తర్వాత ఉల్లిగడ్డని కట్ చేసుకుందాం. టమాటాను కూడా చాలా సన్నగా, వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మనం అన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నాము. ఇవి బెండకాయ, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, టమాటా, తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్. అయితే మనం రెసిపీని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మనం రెసిపీని స్టార్ట్ చేద్దాం. ఒక బౌల్ని తీసుకొని దీంట్లో మనం 2 పావుల ఆయిల్ వేసేసుకుందాం. ఈ సైజ్ కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ వేసుకుందాం. ఇలా కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలి. తొందరగా మగ్గాలంటే ఒక 1/2 స్పూను సాల్ట్ వేసుకుంటాం. తర్వాత 1 చిన్న స్పూన్ అంత పసుపు, కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్, ఈ పచ్చి వాసన పచ్చిగా ఉండదు అన్నమాట. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ మంచిగా ఆయిల్లో మంచిగా మగ్గాలి. అయితే పచ్చిగా ఉండే స్మెల్ వస్తుంది. ఇలా ఒక 5 minutes దీన్ని మగ్గాలన్నమాట. ఒక 5 minutes ఇలా ఉంచేసి చూడండి ఫ్రెండ్స్, ఇలా బాగా మగ్గిపోయింది. అయితే దీంట్లో మనం టమాటాని వేసేసుకుందాం. టమాటాని వేసేసుకొని బాగా కలుపుకోవాలి.
వేసిన తర్వాత టమాటా మొత్తం కరిగిపోవాలన్నమాట. బాగా మెత్తగా అయ్యేంత వరకు మగ్గబెట్టాలి. మూతను చూడండి ఫ్రెండ్స్, ఇలా టమాటా బెండకాయని ఇలా మెత్తగా మగ్గనివ్వాలన్నమాట. ఆ తర్వాత మనం దీంట్లో 1 స్పూన్ కారం, మీరు తినే దాన్ని బట్టి. కొంతమంది తక్కువ తింటారు కారం, కొంతమంది సరిపడేలా తింటారు, కొంతమందికి కారం ఎక్కువ కావాలంటారు. అలా మన ఇష్టం అన్నమాట. ఇలా 1 స్పూన్ కారం. ఆల్రెడీ మనం సాల్ట్ని సగం వేసాము, ఇంక కొంచెం మనకు సరిపడేలా ఉప్పు వేసుకోవాలి. దీంట్లో చింతపండుని తీసుకున్నాం కదా ఫ్రెండ్స్, కొంచెం చింతపండుని వేయాలన్నమాట. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు. మనం చింతపండుని వేసేసుకోవాలి. ఇలా చింతపండుని వేసి మంచిగా పచ్చిగా ఉంటుంది కదా చింతపండు, పచ్చి వాసన లేకుండా చింతపండు వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి మంచిగా. చూడండి ఫ్రెండ్స్, మగ్గిపోయింది. ఆ తర్వాత మనం దీంట్లో ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకుందాం. దీంట్లో ధనియాల పొడి 1 టీ స్పూన్, తర్వాత కొంచెం కొత్తిమీర. రైస్లో బాగుంటుంది ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఆల్మోస్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఒక 5-10 మినిట్స్, మనం ఒక 5 మినిట్స్ చాలు. 5 మినిట్స్ మూత పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం సర్వింగ్ బౌల్లో స్టవ్ని కట్టేద్దాం. అయిపోయింది ఫ్రెండ్స్, బెండకాయ టమాటా పులుసు. చూడండి ఫ్రెండ్స్, సర్వింగ్ బౌల్లో తీసి పెట్టేసుకున్నాము.